ఈవెంట్ అయిపోయింది, స్టూడెంట్స్ అంతా చీఫ్ గెస్ట్ అని చూస్తున్నారు. కానీ ఆ చీఫ్ గెస్ట్ మెమొరీ చేసుకుంటున్నాడు, అందుకంటే ఆయన ఆ కాలేజీలోనే చదివిండు కాబట్టి. అయితే రమేష్ అనే అబ్బాయి నిశ్శబ్దంగా ఈ ఫంక్షన్ జరుగుతుంటే రమేష్ అనే అబ్బాయి సైలెంట్గా వెళ్ళి గ్రౌండ్లో కూర్చుంటాడు. ఆ గ్రౌండ్లో కూర్చున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ నరేష్ అనే ఫ్రెండ్ రమేష్ దగ్గరికి పోయి, ఏమైందిరా రమేష్, ఎందుకు ఇలా నిశ్శబ్దంగా కూర్చున్నావు, ఎందుకు బాధపడుతున్నావు అని అడిగితే రమేష్ చెప్తాడు, అరే మా నాన్నకు నేనంటే ఇష్టం లేదురా, నేను ఏది చేసినా కూడా తప్పు పడతాడు, ఏది చేసినా కూడా తిడతాడు, నన్ను రోజు టార్చర్, నాకు ఇంటికి పోవాలంటే టార్చర్ అవుతుంది, నేనంటే అస్సలే ఇష్టం లేదురా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తారా, మొన్న నా బర్త్డే జరిగింది కదారా, మా నాన్నను ఒక 5,000 అడిగినరా, కానీ 5,000 మా నాన్న అడిగితే మా నాన్న ఒక్క రూపాయి ఇవ్వలేదురా, పైగా నా బర్త్డే అనకుండా కూడా నన్ను ఇష్టం ఉన్నట్టు తిట్టిండ్రా అని అంటాడు. కానీ ఆ రోజు మా అమ్మ 5,000, మనకు అమ్మలు సపోర్ట్ చేస్తారు, నాన్న సపోర్ట్ చేయకుండా కంపల్సరీ అమ్మలు సపోర్ట్ చేస్తారు బాయ్స్కి అయితే. మా అమ్మ 5,000 ఇచ్చింది కాబట్టి 5,000తో మనం అంతా కలిసి ఎంజాయ్ చేసాంరా. కానీ 5,000 విషయం కూడా మా నాన్నకు తెలిసి మా నాన్న నన్ను ఇష్టం ఉన్నట్టు తిట్టిండ్రా అని. నెక్స్ట్ మళ్ళీ, అరే నేను రిజల్ట్ వచ్చింది కదరా, రిజల్ట్స్లో అన్ని సబ్జెక్ట్స్ కూడా పాస్ అయినా కదా, మరి అన్ని పాస్ అయినాక కూడా నాన్న నేను అన్ని సబ్జెక్ట్స్ అన్ని సబ్జెక్ట్స్ అయితే పాస్ అయ్యాను కదరా, మరి అది ఆ విషయం మా నాన్నకు చెప్తే మా నాన్న ఇది కూడా పాస్ అయినారా అని తిట్టాడు, కానీ నన్ను కనీసం కంగ్రాట్స్ అనో స్వీట్ అనో ఏది తెచ్చి పెట్టలేదురా. అందుకే మా నాన్న అంటే నాకు ఇష్టం లేదురా, నాకు ఇంటికి పోవాలంటే కూడా చాలా విరక్తి పుడుతుందిరా అని ఆయనే ఊహించుకుంటా అంటాడు ఇక మనసులో. మళ్ళీ నెక్స్ట్, అరే నేను పాస్ అయ్యాను కదరా, మా నాన్న ఒక బైక్ కొనిస్తాడు అనుకున్నారా, నాన్న నాకు ఒక బైక్ కొనియావా, నేను రోజు ఆటోలో పోతున్నా, బస్సులో పోతున్నా, నాకు ఇబ్బంది అవుతుంది, నా ఫ్రెండ్స్ అంతా బైక్స్ వేసుకొచ్చుకుంటున్నారంటే బైక్ ఎందుకని నన్ను ఇష్టం ఉన్నట్టు కొట్టిండ్రా మా నాన్న. ఇప్పుడే నీకు బైక్ ఎందుకు అని ఇష్టం ఉన్నట్టు కొట్టిండు అని, అదేరా మా నాన్న అంటే ఇక నాకు ఇదే అని ఇక మెల్లగా రమేష్ ఇక ఇలా మొత్తం చెప్పుకుంటూ ఆయన బాధ అంతా ఫ్రెండ్కు నరేష్కు చెప్పుకుంటూ వస్తున్నాడు. వచ్చి రమేష్ ఏం ఆలోచిస్తాడంటే, ఎలాగైనా మా నాన్నతో నాకు చాలా ఇబ్బంది ఉన్నది, మా నాన్నని ఎలాగైనా చంపేయాలి, మా నాన్నని చంపేస్తేనే నేను సుఖంగా ఉంటాయి, ఇక నన్ను అనేటోడు అడిగేటోడు ఇవ్వలేడు ఇక అని డిసైడ్ అవుతాడు రమేష్ డిసైడ్ అయ్యి ఏం చేస్తాడంటే ఒక పాయిజన్ బాక్స్ కొనుక్కుంటాడు. ఒక పాయిజన్ బాక్స్